హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఏం జరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ కంప్లీట్ అయింది. బట్ ఎక్స్పైరీ మనం అనుకున్నట్టు పాజిటివ్కి వెళ్తుంది అనుకున్నాను, కానీ బట్ ఈ రేంజ్లో ట్రాప్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇఫ్ యూ సీ హియర్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. కేమ్ డౌన్ టు మన బయింగ్ జోన్కి వచ్చింది. ఇక్కడ నుంచి అక్యుములేషన్ జరిగేసి మెల్లమెల్లగా అక్యుములేషన్ క్రియేట్ అయ్యి ఆటోమేటికల్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP4 is rejected to TP3 and automatically breakout TP4 నుంచి TP5 TP6 వరకు వెళ్ళి మళ్ళీ రీబౌన్స్ బ్యాక్ TP2కి వచ్చేసింది. సి దీస్ ఆర్ ట్రాప్స్. ఇది మీకు 15 మినిట్స్లో పెడితేనే మీకు అర్థమవుద్ది. చూడండి ఒకసారి ఎంత ట్రాప్ అనేది ఎలా ఫామ్ అయ్యేసింది. ఓకే, సి దిస్ ఇస్ ద ట్రాప్. దిస్ మచ్ ట్రాప్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. ఈవెన్ నిఫ్టీ ఇట్ సెల్ఫ్ as well as బ్యాంక్ నిఫ్టీ ఇట్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, సి ఇక్కడ చూద్దాం రేపు అనాలిసిస్ ఎలా ఉండబోతుందో నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మనం చూస్తే మనం ట్రాప్ అనుకుంటాం, కానీ ఇక్కడ ట్రాప్తో పాటు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది మార్కెట్. నేను అప్సైడ్ డైవర్షన్ తీసుకున్నాను అని చెప్తుంది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్సైడ్ డైరెక్షన్ అండ్ రీటెస్ట్ ఇచ్చింది. దిస్ ఇస్ ద రీటెస్ట్, అండ్ ఇన్ ద రీటెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోయింగ్ యాజ్ ఏ వితౌట్ ఇండికేటర్. నా విల్ టెల్ యూ, అప్సైడ్కి ఇచ్చింది, రీటెస్ట్ ఇచ్చింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. వెన్ ఎవర్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇది డౌన్కి వెళ్ళేంత వరకు, అంటే 24,495 యాజ్ వెల్ యాజ్ 500 రేంజ్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు మన వ్యూ ఈజ్ అప్ సైడే. గుర్తుపెట్టుకోండి, మన వ్యూ ఈజ్ అప్ సైడే. ఓకే, ఇది దాటితే ఫుల్ అప్ సైడ్. ఓకే, ఇది దాటితే ఫుల్ అప్ సైడ్. సో అలాగా మనము ఒక్కసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో వీక్లీ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుందో కూడా వెరిఫై చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, జస్ట్ క్లిక్ అండ్ జస్ట్ రీసెట్ ఇట్ and click the dynamic dashboard is off. Now you will get that weekly levels plot automatically. Now you can see here in that weekly also TP4 నుంచి టచ్ చేసి రీటెస్ట్ TP3కి ఇచ్చి అండ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇఫ్ ఇట్ యూ సీయింగ్ ఇన్ ద 30 మినిట్స్ అట్ ఆ రేంజ్లో మీకు అయితే తెలిసిపోతూ ఉంటుంది. సో ఇంకా రియల్గా మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ 25,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద 800 రేంజ్ అనేది ఆల్రెడీ టచ్ చేసి కింద. సో మీకు ఇక్కడ వీక్లీలో అయితే లెవెల్స్ ప్రకారంగా అయితే TP4 పైన క్లోజ్ అయింది కాబట్టి TP4 లెవెల్ క్లోజ్ అవునంత వరకు మన వ్యూ ఈజ్ అప్ సైడ్ డైరెక్షన్కి ఫాలో చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇట్ ఇస్ ఎ డైలీ, ఈవెన్ ఇట్ ఇస్ ఎ వీక్లీ సినారియోలో కూడా. ఓకే, అండర్స్టాండ్ గైస్. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఈస్ 25,000 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ 24,800 రేంజ్ నుంచి రిజెక్ట్ అయింది. 25,000 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద నిఫ్టీ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ అండ్ డైలీ. దెన్ కమ్ టు దట్ స్విచ్ ఆన్ ద టుమారో లెవెల్స్. ఓకే, టుమారో లెవెల్స్కి అసలు మార్కెట్ ఎంతవరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అని సెలెక్ట్ చేసుకోవడానికి సింపుల్గా మంత్లీ వాల్యూమ్స్ కూడా క్లిక్ చేసుకోండి విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో లెవెల్స్. నౌ యూ కెన్ సీ హియర్. See, the buying selling is a very very narrowగా ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, సో మార్కెట్ అనేది రేపు బుల్లిష్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. ఎస్, బుల్లిష్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ యూ కెన్ సీ హియర్ ద నారో లెవెల్స్ TP4 కంపేర్ టు ద ఈ రోజుతో రేపు కంపేర్ చేస్తే కొంచెం వైడ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ నేనేమనుకున్నాను అంటే రేపు యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఈజ్ దట్ బయింగ్ జోన్ బ్యాండ్. ఓకే, బై సెల్ జోన్ బ్యాండ్. At the same band is touch with that monthly volume touch చేసింది. Okay, so if you want to see here, just I click here, I switch off that AI levels for today. Tomorrow only we'll switch on it. Now you can see here guys, this monthly volume is supposed to touch buying and sell zone. So obviously here a lot of buying sellers are available. Okay, so దాని ప్రకారంగా సో మార్కెట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇస్ ద 25,100 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అవుతేనే మార్కెట్ ఈస్ అప్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 25,000 TP5. ఓకే, సో 25,300 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బికాస్ ఎందుకు మీరు సార్ అప్ సైడ్ ఎందుకు చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను సినారో. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఈవెన్ ఇట్ ఈస్ ఏ క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఓకే, సో ఆబ్వియస్లీ మై వ్యూ ఇస్ అప్ సైడ్ ఓన్లీ ఇన్ దిస్ సినారియో. ఓకే, సో మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ హియర్ టు హియర్. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. సో దాని కరెస్పాండెన్స్గా ట్రేడ్ చేసుకోండి. కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఈస్ ద వెరీ వెరీ బ్యూటీ ప్లే టుడే, బట్ టూ మచ్ వాలటైల్ ట్రాప్స్ అనేవి రన్ అయినాయి. యూ వాంట్ సీ ఇన్ 5 minutes, ఈవెన్ యూ వాంట్ సీ ఇన్ 15 minutes ఆల్సో, యూ విల్ గెట్ లైక్ దిస్.
Okay, now you can see here market came down to touch here buying zone. ఓకే, ఇంకా యాక్చువల్ బయింగ్ జోన్ ఈ రేంజ్ వరకు ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ రేంజ్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్, బట్ ఈ రేంజ్ వరకు రాలేదు. ఇక్కడే TP1 మన బ్యాండ్ ఉంది. సో TP1 బ్యాండ్ టచ్ చేసి ఇట్ ఈస్ వెంట్ అప్ సైడ్ డైరెక్షన్కి తీసుకుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ జస్ట్ యూ కెన్ డూ ద బ్యాక్ టెస్ట్ ఆల్సో. నౌ జస్ట్ క్లిక్ ద రిప్లై, జస్ట్ యూ కెన్ సీ హియర్, జస్ట్ ప్లే. Now you can see the TP1 band is touched. Okay, so it's came down to test TP0. See, it is supposed to touch TP0. Inside candle form chesindi. Inside candle form chesindi. You can see here. You can switch off this AI charts. Okay, you can switch off here. You can see this inside candle. This is the big candle as well as inside candle is formed. Whenever this inside candle is not breakout either upside or downside, it is supposed to go touch upside. నేను ఎలా కన్సిడర్ చేస్తాను, ఇన్సైడ్ క్యాండిల్లో 40% కింద నుంచి ఒక 40% వరకు చూస్తాను. ఓకే, సో దాని ప్రకారంగా ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకి ఇక్కడ ఇలాగ ప్యాటర్న్స్ని రీటెస్ట్ కూడా చేసుకోవచ్చు మనకు. సో దాని ప్రకారంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మార్కెట్ బ్రేక్అవుట్ అయితే ఎలా వరకు వెళ్తుంది. సి మన లెవెల్స్ ఆబ్వియస్లీ TP4 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అయిపోయింది. TP5 TP6 వరకు వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈవెన్ BankX, ఈవెన్ ఇట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ పవర్ ఆఫ్ BankX అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆల్సో. I can see here. సో ఎలాగో TPC5 TP6 వరకు ఎలా వెళ్ళిందో మళ్ళీ రీబ్యాక్ అనేది జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో దీని ప్రకారంగా మనకి రేపటి ప్లాన్ ఏంటి అంటే, సో ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఈవెన్ ఇట్ 30 minutes టైం ఫ్రేమ్, యూ కెన్ సీ హియర్ గైస్ 30 minutes టైం ఫ్రేమ్లో మనకి వీక్లీ లెవెల్స్ ప్లాట్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇట్ చెప్పేసింది చూడండి, వీక్లీ పైన నేను పైనే ఉన్నాను. సో ఇట్ ఈస్ మై సపోర్ట్ ఈస్ ద TP3 అని చెప్పేసింది. మై సపోర్ట్ ఈజ్ TP4 అని చెప్పేసింది. సో 53,000 రేంజ్ అనేది మార్కెట్ టూ మచ్ సపోర్ట్ క్రియేట్ చేసుకుంది. గుర్తుపెట్టుకోండి, టూ మచ్కి సపోర్ట్ క్రియేట్ చేసుకుంది. సో రేపు మార్కెట్ అనేది RBI న్యూస్ ఉంది కాబట్టి, ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ చేంజ్ ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు అప్సైడ్ టు టెస్ట్ TP6 ఆర్ TP7 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం హై లెవెల్ ఆర్ 50 లెవెల్, ఇప్పుడు చూడండి ఇట్స్ హై సపోజ్ టు గో హై సైడ్ లెవెల్ని. ఓకే, హై రేంజ్కి రీచ్ అయిన తర్వాత సో ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 52,800 అండ్ 53,000 రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్ నాకు అర్థమైన లెవెల్స్ ప్రకారంగా. సో అది సో కమ్ టు సినారియో ఆఫ్ దట్ టుమారో లెవెల్స్ ఒక్కసారి వెరిఫై చేసుకుందాం. ఓకే, సో టుమారో లెవెల్స్లో మీకు ఏం చెప్తుందంటే చూడండి, ఆబ్వియస్లీ మార్కెట్ ఈజ్ అప్ సైడ్లో ఉంది. సో వేర్ ఇట్ హ్యాస్ టు గో టచ్ విత్ హియర్ అంటే, సో మార్కెట్ హయ్యర్ హైని బ్రేక్ చేస్తుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. రైట్, సరే రేపు హయ్యర్ హై బ్రేక్ చేసింది అంటే నౌ యూ కెన్ సీ హియర్ హయ్యర్ హై బ్రేక్ చేస్తుందా లేదా అని చూసుకోవడానికి జస్ట్ కమ్ టు హియర్, క్లిక్ వీక్లీ. నౌ బ్యాంక్ నిఫ్టీ యొక్క హయ్యర్ హై లెవెల్ ఎంత, సీ హియర్ 54,487 is that, and round figure is 54,500 లెవెల్ అనేది హయ్యర్ హై క్రియేట్ చేసింది. సో ఆబ్వియస్లీ దీని రేంజ్ నుంచి బ్రేక్ చేస్తా అన్న పాయింటే మనకి ఇంపార్టెంట్. సో ఇట్స్ రెసిస్టెన్స్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ రెసిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ అవుతుందా అనేది వెరిఫై చేసుకుంది. సో ప్రజెంట్ సినారియో ప్రకారంగా అయితే చూస్తే ద లెవెల్స్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, సో హయ్యర్ హై ఫామ్ చేసింది కాబట్టి ఈవెన్ బయింగ్ సెల్లింగ్ సినారియో కూడా ఈ రేంజ్లో ఉంది. ఓకే, సో we act as a very 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 strong support here this range. సో TP1 అనేది రేపు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. సో TP1 అనేది సో మనకు అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే సో ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది కూడా ప్లాన్ చేసుకుందాం. సో ప్రజెంట్ నా ప్లానింగ్ ఏంటంటే
రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నేను భయపడను. సో ఐఎమ్ సపోజ్ టు క్రియేట్ మై ఓన్ ప్లాన్. ఎలా అంటే సో మార్కెట్ హయ్యర్ హై ఎక్కడ ఉంది? దిస్ ఇస్ దట్ 54,400 ఆర్ యాంటిసిపేషన్ టు 500 రేంజ్ అనేది హయ్యర్ హై క్రియేట్ చేసింది. ఇట్స్ ఆటోమేటికలీ పికప్ దట్ లెవెల్. ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ నియర్ టు పికప్ లెవెల్. దట్ మచ్ నాట్ 100% యాక్యురసీ కాదండి నాదైనా కానీ. సో ఒక రేంజ్ యాక్యురసీ అది మీరెంతే చెప్పుకోండి మీరెంతో. సో నేనేమనుకుంటున్నా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ గ్యాప్ అప్ రేపు ఎజూమ్ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే, ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. మార్కెట్ ఈజ్ సపోజ్ టు టెస్ట్ TP1 హైని టెస్ట్ చేసి ఈ రిజెక్ట్ చేసి ఓకే ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ చేసుకొని న్యూస్ ఏమైనా మంచిగా ఉంటే ఇట్ ఈస్ సపోజ్ టు టచ్ 50 TP5 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టచ్ 55,000ని టచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు. లేదు న్యూస్ కానీ సరిగ్గా లేదు అనుకుంటే గ్యాప్ అప్లో ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ పైకి వెళ్ళినా కానీ ఓకే న్యూస్ కానీ సరిగ్గా లేదు అనుకుంటే సో ఇట్ హ్యాస్ టు సమ్ డౌన్ టు టచ్ ఈజ్ డౌన్ టు హియర్. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ ఎందుకు ఇదే రేంజ్ అంటే మై బయింగ్ సెల్లింగ్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ వాల్యూమ్ ఈజ్ సపోజ్ టు హియర్. సో ఇట్ ఈస్ 52,900 అనేది 800 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఇదే నేను మంచి సపోర్ట్ కిందకి కన్సిడర్ చేసుకుంటాను. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నచ్చితే నా అనాలిసిస్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ సారీ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు. జస్ట్ విల్ కమ్ డౌన్ టు చెక్ సెన్సెక్స్ ఈజ్ 1 minute. ఓకే, సో సెన్సెక్స్ జస్ట్ కమ్ టు సెన్సెక్స్ యొక్క హయ్యర్ హై ఎంత మనకు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ సెన్సెక్స్ హయ్యర్ హై ఇంకా టూ మచ్ చాలా ఉంది, నో ప్రాబ్లం. ఎంత రేంజ్ 85,000 ఆర్ 86,000 ఇది హయ్యర్ హై ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈస్ 4,000 చేంజ్ పాయింట్స్ ఉన్నది. ఓకే సారీ 3,000 చేంజ్ పాయింట్స్ అనేది ఉన్నది. సో కమ్ డౌన్ టు 15 minutes టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ హియర్. సో ఆల్రెడీ నిఫ్టీ ఎలా జరిగిందో మీకు ఐడియా ఉంది కాబట్టి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఐడియా ఉంది కాబట్టి, సో సెన్సెక్స్ కూడా సేమ్ లైక్ నిఫ్టీ లాగానే ఫ్లాట్ అయింది. సో దీంట్లో హయ్యర్ లెవెల్ ఎంతవరకు ఉంది అంటే సో ఇట్స్ యాజ్ సపోజ్ టు టచ్ ఇస్ 84 లెవెల్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, సారీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ అండ్ కండిషన్ బేస్డ్, సో మై టార్గెట్ ఈస్ ఫస్ట్ హియర్ ఇఫ్ మార్కెట్ ఈస్ ఓపెన్ లైక్ దిస్, హియర్ ఓపెన్ or here opened. See, first thing is condition or here open అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, దెన్ ఇట్స్ బికమ్ టు రెసిస్టెన్స్ అండ్ ఫాల్. ఇక్కడ కానీ కన్సల్టేషన్ చేసుకోగలిగితే మాత్రం ఇట్ హ్యాస్ టు సపోజ్ టు టచ్ హియర్. ఓకే, లేదు ఇది కాదు, ఓకే సో ఇది కాదు అని అనుకున్నాం అనుకో, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి ఆర్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫస్ట్ న్యూస్ బేస్ మీద ఈ రేంజ్కి వెళ్ళి క్రియేట్ చేసుకుంటుంది ఒక రెసిస్టెన్స్ని. దాన్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇఫ్ న్యూస్ ఈస్ రాంగ్. ఈవెన్ సపోజ్ టు టెస్ట్ బయింగ్ సెల్లింగ్ జోన్. ఓకే, రేపే అదే న్యూస్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్కి మనం చూసుకోవచ్చు. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఎప్పుడు చెప్తాను ఉంటాను, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఓపెనింగ్ మాత్రం ఎప్పుడైనా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ ఓకే ఎప్పుడు ఈ TP4ని సపోర్ట్ అంటే క్రాస్ చేసుకొని మార్కెట్ ఎలా తీసుకొని ఇది సపోర్ట్ తీసుకున్నా కానీ ఆర్ ఈడ ఓపెన్ అయ్యి ఇది సపోర్ట్ తీసుకున్నా కానీ ఓకే ఇది క్రాస్ అవునంత వరకు ఆర్ ఇది క్రాస్ అవునంత వరకు అంటే ఓపెనింగ్ పాయింట్ బేస్ బట్టి ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్కి పాసిబిలిటీస్ చూస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సపోజ్ టు టచ్ ఈవెన్ TP6 ఆర్ 7 ఆల్సో. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నచ్చితే నా అనాలిసిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. హోప్ ప్రాఫిట్ తీసుకోండి, రేపు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఈవెంట్ ఉంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.